కాంట్రవర్షియల్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం ఎవరో ఒకరిపై వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాడు ఆర్జీవీ. తనకు ఇష్టమైతే నెత్తిన పెట్టుకుంటాడు, లేకపోతే మనిషిలాగా కూడా చూడడు. ఇక ఆర్జీవీ అమ్మాయిల ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏదో ఒక అమ్మాయితో నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ ప్రతి ఒక్కరిని హడలు పుట్టిస్తాడు. అదేవిధంగా ఎవడి మాట వినడు, తనకు నచ్చిందే చేసుకుపోతాడు. ఇక తాజాగా వ్యూహం సినిమాని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొన్నేమో యాత్ర 2 విడుదలైంది. మరికొన్ని రోజుల్లో వ్యూహం కూడా రిలీజ్ కానుంది. ఇక రానున్న రోజుల్లో పూర్తిగా పాలిటిక్స్ వైపే సినిమాలు చేసేటట్లు కనిపిస్తోంది. యాత్ర 2ని చాలా డీసెంట్ గా చూపించాడు డైరెక్టర్. ఇతర పార్టీలపై ఏ విధమైన కక్ష మరియు సానుభూతులు చూపించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి కథను మాత్రమే చూపించాడు. ఇక వ్యూహం మూవీ మొత్తం పాలిటిక్స్ మరియు ఇతర పార్టీలను కించపరిచేలాగానే ఉంటుంది. ఇది మనకి ట్రైలర్ బట్టే అర్థమైపోయింది. వ్యూహం సినిమాలో వైఎస్ఆర్ కథ కంటే ఇతర పార్టీలపై పడి ఏడవటమే ఎక్కువగా ఉండేటట్లు అర్థమవుతుంది. ఇక తాజాగా వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆర్జీవీ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులెవ్వరికీ నేను కృతజ్ఞతలు తెలియజేయను, కానీ ఒకే ఒక వ్యక్తికి మాత్రం నేను థ్యాంక్స్ చెబుతా. అతనే మా ప్రియ మిత్రుడు లోకేష్ గారు. ఈ రోజు నేను మరియు కిరణ్ ఇక్కడుండి ఈ విధంగా మాట్లాడుతున్నామంటే అది కేవలం లోకేష్ కారణంగానే. ఇక్కడ ఇన్ని కెమెరాస్ ఉన్నాయి, ఏదో ఒక కెమెరా నుంచి నా మొహం లోకేష్ చూస్తాడని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ అంటూ ఓ కిస్ సైతం ఇచ్చాడు. ఇవాళ ఇక్కడ నేను కిరణ్ ఇక్కడుండి ఎంత ఒక మొహం మీద పెద్ద చిరునవ్వులతో కళకళలాడిపోతా ఉండి, ఇది కేవలం లోకేష్ గారి దయ వల్ల. అది మొత్తం ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఏదో ఒక కెమెరాలో నా ఫేస్ చూస్తాడని ఆశిస్తా. లోకేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ టెల్ యూ. తాను సినిమా తీసిందేమో వైఎస్ఆర్ కి సపోర్ట్ గా, కానీ ఆర్జీవీ మాత్రం లోకేష్ కి ప్రత్యేక వందనాలు తెలియజేశారు. ఇదంతా చూస్తుంటే పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ఆర్జీవీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.